హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది నా న్యూ స్టోరీ శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ 1. అనూస్ 14 అంతస్తుల బిల్డింగ్ పై అందంగా ఉన్న కంపెనీ పేరు. ఇప్పటికే ఆ పేరుతో ఇండియాలో చాలా చోట్ల విస్తరించిన కంపెనీ సీఈఓ ప్రతాప్ రుద్రసింహ ఆ బిల్డింగ్ ముందు కారులో నుంచి దిగాడు. 30 సంవత్సరాల వయసు, 6 అడుగుల పైనే ఉన్న ఎత్తుతో, జిమ్ బాడీ, ముట్టుకుంటే మాసిపోయే రంగు, అనిలా తెల్లగా చిరుత చూపులతో, విశాలమైన నుదురుపై పడుతున్న సిల్కీ హెయిర్. అతని అందం పొగరు పెంచి అతని మీసం చూడటానికి మన్మధుడు దిగి వచ్చాడేమో అనుకునేలోగా కాదు, రాక్షసుడు అని అతనిని చూడడం కూడా మానేసి వర్క్లో పడతారు స్టాఫ్. గంభీరమైన అతని మొహం, ఎప్పుడూ అతని మొహంలో ఇంతవరకు చూడని చిరునవ్వు. అతనికి నవ్వడం అనే వరం దేవుడు పెట్టలేదేమో అని చాలామంది అనుకొని వదిలేశారు. అతని చూపులకి ఎంతమంది చిక్కాలని చూసినా వాళ్ళకి నిరాశే మిగలడంతో ప్రయత్నించి విసుగు వచ్చి కొంతమంది వదిలేస్తే కొత్త వాళ్ళు మాత్రం రాక మానలేదు. వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్, అలాగని ఎవరిని ఇబ్బంది పెట్టడు అతడు. ఎన్నో వేల మందికి అతను ఉద్యోగాలు కల్పించాడు. పనికి తగ్గ జీతం న్యాయంగా ఇస్తాడు. నేరుగా 10వ ఫ్లోర్లో ఉండే తన క్యాబిన్కి వెళ్ళాడు ప్రతాప్. అంతలో మరో కార్లో నుంచి అతని కన్నా 2 సంవత్సరాలు చిన్నదైన అనురాధ, ఆ కంపెనీ ఎండి. చూడటానికి చాలా చక్కని రూపం, డబ్బు ఉందన్న పొగరు ఆమెలో ఏ మూల వెతికినా దొరకదు. తను వర్క్ విషయంలో స్ట్రిక్ట్ అయినా స్టాఫ్తో ఫ్రెండ్లీగా ఉంటూ ప్లస్లు మైనస్లు అన్నీ కనిపెడుతుంది ఓ కంట. ఎంత మంచిదో, అంతకన్నా తెలివైనది. నమ్మించి మోసం చేస్తే మాత్రం జీవితాంతం ఎవరూ ఊహించని శిక్షని వేస్తుంది. 5వ ఫ్లోర్లో ఉన్న తన ఛాంబర్లోకి వచ్చిన ప్రతాప్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది అను. అతను ఎప్పటిలా నార్మల్గానే ఉంటూ పేపర్స్ అంతా చెక్ చేస్తున్న ఆమెని చూసి, అను, టెండర్ వేయడానికి టైం అయ్యింది అనడంతో, అయిపోయిందన్నయ్య, జస్ట్ చెక్ చేస్తున్నా అంతే అంటూ ల్యాండ్ లైన్ తీసి, శ్రీనివాస్, కమ్ టు మై ఛాంబర్ అని అనడంతో 28 ఏళ్ల శ్రీనివాస్ 7 సంవత్సరాలుగా ప్రతాప్కి నమ్మకస్తుడు. అక్కడ 5 ఫ్లోర్స్కి అతనే మేనేజర్. ఎక్స్క్యూజ్ మీ మేడం అంటూ వచ్చిన అతను, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అంటూ చిరునవ్వుతో విష్ చేయగా, వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, మేడంని తీసుకొని టెండర్ ఆఫీస్కి వెళ్ళండి అంటూ ప్రతాప్ అక్కడ నుంచి వెళ్ళిపోగా, ఓకే సార్ అంటూ అను అందించిన ఫైల్ తీసుకొని ఆమెతో టెండర్ ఆఫీస్కి బయలుదేరాడు శ్రీనివాస్. వాళ్ళు ఎంత చనువు ఇచ్చినా తన స్థాయి ఇదే అంటూ తన పని తను చేసుకుంటూ డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. శ్రీనివాస్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఆయన మాటలతో, మంచి విలువలతో పెరిగాడు శ్రీనివాస్. తల్లి హౌస్ వైఫ్. గారాలు, ప్రేమలు, అమాయకత్వం అన్నీ ఎక్కువే. శ్రీనివాస్ ఒకడే కొడుకు అవడంతో ఉన్నంతలో బానే చూసుకొని కొడుకుకి కూడా అదే మార్గం చూపించాడు శ్రీనివాస్ తండ్రి. తన వర్క్ చేసుకుంటున్న ప్రతాప్ మనసంతా అలజడిగా ఉంది. అసలు వర్క్ మీద ధ్యాస లేదు. ఎందుకు ఈ అలజడి అనుకొని అలానే చైర్లో వెనక్కి వాలిపోయాడు. మూసిన ఆ కళ్ళ వెనుక నిలిచిన రూపం. అంతలో శ్రీనివాస్తో టెండర్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ దక్కించుకున్నాను హ్యాపీగా వచ్చి తన అన్నని అలా చూడగానే చెప్పలేని బాధగా ఫీల్ అయ్యింది. ఎందుకు ఇంత డబ్బు ఉండి ఏం లాభం, కోరుకున్నవి దక్కక బాధని మాత్రం
ఎందుకు ఇస్తున్నాడు ఈ దేవుడు? మా జీవితంలో సంతోషమనే రోజులు ఇక ఇవ్వరా ఈ దేవుడు అనుకుంటూ. అన్నయ్య అంది అను. అను గొంతుతో ఉలిక్కిపడి లేచి తనని తను స్థిమితపరుచుకొని ఎప్పటిలా ఉన్నాడు ప్రతాప్. ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చింది అంది అను నవ్వుతూ. చెల్లెలి సంతోషం చూసి నువ్వు కోట్ చేస్తే అది మనకే ఇక. నేను ఎవరినైనా కళ్ళు మూసుకొని నమ్ముతాను అంటే అది నువ్వే అను అన్నాడు ప్రతాప్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నీ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెడతాను అంది అను ప్రతాప్ని చూస్తూ. నెక్స్ట్ వర్క్ చూస్తూ రేపు హైదరాబాద్లో మీటింగ్ ఉంది. అది చూసుకొని ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని పేపర్ వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తా అంది అను. ఎన్ని రోజులు టైం కావాలి అంటున్న ప్రతాప్ మాటలకి జస్ట్ 1 వీక్ చాలన్నయ్య. ఈ నైట్కి బయలుదేరుతున్నా. ఇక ఇంటికి వెళుతా. మన మాతశ్రీ నా మీద యుద్ధం చేస్తుందేమో అంది అను. తన చెల్లెలి నవ్వులో ప్రేమ ఉంది తన కుటుంబంపై. కానీ ఆమె నవ్వులో జీవం లేదు. తనకి ఓ జీవితాన్ని ఇవ్వాలని ఎప్పటినుంచో అన్వేషణ మొదలుపెట్టాడు. కానీ తనకి ఎవరూ నచ్చడం లేదు అనుకొని ఓకే జాగ్రత్తరా అంటూ మరో మాట మాట్లాడలేదు ప్రతాప్. అను నేరుగా తన ఇంటికి వెళ్ళింది. ఇల్లు అనడం కన్నా అదొక పెద్ద మహల్ అనడం కరెక్టేమో. తాతల తరం నాటి నుంచి వస్తున్న ఆ భవనంని కాలంతో పాటు రీమోడలింగ్ చేయించినా లోపల మాత్రం ఏ మార్పు చేయలేదు. గేట్ ఎంట్రన్స్ నుంచి ఇంటి ముందు వరకు పెద్ద గార్డెన్, చిన్న సైజ్ పార్క్ లా ఉంది. వాళ్ళు తినే ప్రతి కూరగాయలు చుట్టూ పండించినవే. బయట నుంచి ఇంటికి సామాన్యంగా ఏ కూరగాయలు తీసుకెళ్ళలేరు. 10 మంది పనివాళ్ళు ఇంటా బయట. వంట మాత్రం ఇంట్లో ఆడవాళ్ళే చేయాలి. అంతలో కారు దిగిన అను లోపలికి వస్తూ సోఫాలో ఉన్న వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి నేను చెప్పాను కదా నువ్వు ఆశీర్వాదం ఇస్తే ప్రాజెక్టు మనదే అవుతుందని అంది అను నవ్వుతూ. ఆయనే రాజా ప్రతాప్ సింహ. ఇదంతా నా బంగారం తెలివితేటలు అంటూ మనవరాలిని నుదిటిన ముద్దు పెట్టారు. అను బంగారం హైదరాబాద్ వెళ్ళాలి కదా అంటున్న తండ్రిని చూసి నైట్ ఫ్లైట్కి వెళుతున్నా డాడీ అంది అను. రాజా ప్రతాప్ గారి కొడుకు ప్రతాప్ రుద్రకి తండ్రి విక్రమ్ సింహ. మరి మీ అమ్మ అంటూ అంతలో 46 ఏళ్ల వయసు ఉన్న కాత్యాయిని రావడంతో తన మాటలని ఆపేశాడు విక్రమ్. చెప్పండి నేను రాగానే ఆపేశారే అంది కాత్యాయిని. నిన్ను అడగమంటున్నా కాత్య అన్నాడు విక్రమ్. అను రాజా గారు చిన్నగా నవ్వుతుంటే చూడండి మామయ్య గారు మీ అబ్బాయి ఇలా చేసి దానిని ఇంకా వదిలేస్తున్నారు అంది కాత్యాయిని. నా బంగారం తెలివిగలది. ఎందుకు తనని ఆపడం? జీవితం అంటే ఏంటో తెలుసుకుంటోంది. తెలుసుకోనివ్వని కాత్యాయిని అని రాజాగారు అనడంతో ఇలా చేసి చేసి దానిని మగరాయుడిలా వదిలేశారు మామయ్య గారు. ఇక మీ ఇష్టం. నేనేమీ మాట్లాడలేను అంది కాత్యాయిని. పదమా మనం లగేజ్ సర్దుదాం అంటూ కాత్యాయినికి ఐస్ వేస్తూ అక్కడ నుంచి తీసుకెళ్ళింది అను. వాళ్ళని చూసి నవ్వుతూ పెద్దనాన్న అన్నయ్య భోజనం సమయం అయ్యింది అంది నీలిమ. వాళ్ళు కూడా రానివ్వని నీలిమ అని విక్రమ్ అనడంతో మరో మాట మాట్లాడలేదు నీలిమ. రాజావారి భార్య చనిపోయాక ఆమెకి దూరం బంధువులు అని ఒకరోజు ఊడిపడ్డారు నీలిమ, ఆమె భర్త సురేష్, వాళ్ళ కూతురు మహిర. మహిరకి 14 సంవత్సరాల వయసులో అర్థం లేని వరసలతో వచ్చిన వాళ్ళని వెళ్ళమనలేక 2 రోజులు ఉండమనడంతో ఆస్తి అంతస్తు చూసి సురేష్ చెడు బుద్ధి అక్కడే ఉండి పావులు కదిపాడు. తన భార్య చేసే పద్ధతిలో సగం పద్ధతులు నీలిమలో చూసి రాజాగారు ఆమెని అక్కడే ఉండిపోమని అడగగా నీలిమ చిన్న వయసులో రాజా భార్య అయిన
లలితమ్మ గారి దగ్గరే ఉండడం, వరుసకి పెద్దమ్మ అవడంతో ఆమె పద్ధతులన్నీ నేర్చుకునిందని, పెళ్ళయ్యాక పుట్టింటికి అప్పుడప్పుడు వస్తూ తనకి ఇవి కూడా నేర్పించింది అని చెప్పడంతో వాళ్ళని ఏమనలేకపోయినా నీలిమను కూతురులా చూసుకుంటూ ఆ మహల్లోనే పెట్టుకున్నారు రాజాగారు. కానీ ఏ రోజు ఆమె స్థాయి మర్చిపోలేదు నీలిమ. ఆ ఇంట్లో ఉంటుందే కానీ అన్ని విషయాలలో కలగజేసుకోదు. రాజాగారిలా ఆలోచించే ప్రతాప్ని కూడా అంతే గౌరవంగా చూస్తుంది. కానీ సురేష్ బుద్ధి మాత్రం వంకర. ప్రతాప్కి తన కూతురు అయిన మహిరని ఇచ్చి పెళ్లి చేసి ఈ మహల్కి రాణిని చేసి ఆస్తి మొత్తం తన చేతిలో పెట్టుకోవాలనే దుర్బుద్ధి. కానీ రాజాగారు అన్నింటిలో స్ట్రిక్టుగా ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళకి స్థానం మాత్రమే ఇచ్చాడు. మహిర తన చదువుకు తగ్గ ఉద్యోగం తమ కంపెనీలోనే ఇప్పించి ఏ కంపెనీలలోనూ సురేష్ని ఉంచకుండా ఫ్యాక్టరీల వరకే అతనిని చూసుకోమనేవాడు రాజాగారు. ఆయన అంత తొందరగా ఎవరినీ నమ్మడు. నీలిమపై ఉన్న నమ్మకం ఆమె భర్తపై కూతురిపై లేదు రాజావారికి. కానీ ఇదంతా సురేష్కి నచ్చేది కాదు. కాకపోతే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. రాత్రి అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. అను పక్కన చివరి చైర్లో ప్రతాప్ పక్కన మధ్య చైర్లో రాజాగారు. ఇటు పక్క విక్రమ్, సురేష్, మహిర, మిగిలిన చైర్స్ ఖాళీ. నీలిమ కాత్యాయిని అందరికీ వడ్డించి తరువాత తినేవాళ్ళు. మహిర అను కన్నా 2 సంవత్సరాలు చిన్నది. ఓరగా ప్రతాప్ని చూసినా అట్లీస్ట్ ఆమె ఒకటుందని కూడా పట్టించుకోడు ప్రతాప్ ఎప్పటిలా. అను అందరికీ చెప్పి ప్రతాప్తో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. చెల్లెలు ఫ్లైట్ ఎక్కే వరకు అక్కడే ఉండి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ప్రతాప్.